యూత్ క్యాంప్ పోయినా అని ఆడ చెప్పి తెల్లారుతుంది. ఫిబ్రవరి యూత్ క్యాంప్ పోయినా, ఇంకా ఫిబ్రవరి అంతా నాదే. ఫిబ్రవరిలో దిగినాను, ఇది ఏమిటి ఇంత బాగుంది, ఎంత పరలోకంలో ఉంది. ఇంకా ఆయన ఆ పాటలు, ఆ భోజనాలు, ఆ ప్రేమ పలకరింపులు, ఆ మాటలు. నాకు అప్పుడు ఫిబ్రవరి యూత్ క్యాంప్లో ఎవరు పాటల బుక్ అమ్మేవాళ్ళు తెలుసా అండి, గుర్తుందండి. ఆ బుక్ కూడా వెళ్ళిన 3 రూపాయలు, మన దగ్గర పైసలు లేవు. ఎట్లా బాగు నోట్ బుక్ తీసిపోయింది. ఆ బుక్లో పాటలన్నీ బుక్లో ఎక్కించుకుంటాను. మీకు అర్థమైందో లేదు? మీకు అర్థమైందండి? 3 రూపాయలు కూడా పాటల బుక్కి డబ్బులు లేవు. ఎట్లా వచ్చాడు నాకు తెలియదు. అది తిప్పలు పడి వచ్చిన యూత్ క్యాంప్కి వచ్చేసిన ఆ ఎప్పుడో సంతోషం. శుక్రవారం ఏం చేశారంటే బాప్తిజం తీసుకునే వాళ్ళు రేపు మధ్యాహ్నం క్లాస్కి రావాలన్నారు. బాప్తిజం అంటే ఇంకంతకంటే ఏం కావాలా? ఫస్ట్ పోయి నిలబడ్డా. ఆయన అడిగాడు, నా కథ అంతా అడిగా, నా కథ అంతా చెప్పిన. కథ అంతా చెప్పినాక నువ్వు పాపాలు ఒప్పుకున్నావు అన్నాడు. ఏం చెప్పండి అండి. పాపాలు ఒప్పుకున్నావు అంటే పాపాలు అంటే ఏంటి అన్నారు అని అడిగాడు. ఆయన ఇంత లిస్ట్ చూపించాడు. ఇవన్నీ నేను పాపాలు చేసినాను అంటే, మరి పాపాలు ఒప్పుకోనాడు. ఎక్కడ ఒప్పుకోవాలన్నాడు అంటే రూమ్కి వెళ్ళి రూమ్లో ఒప్పుకోనాడు. మీరు నమ్మని చెప్తే గదిలోకి వచ్చినాను, పొద్దున తెల్లారదాకా పాపాలు ఒప్పుకుంటాను. అయిపోట్ల పాపాలు. సాయంత్రం మొదలు పెడితే రేపు పొద్దున్న దాకా అన్నం తినలేదు. ఇంకా ఒప్పుకుంటాను. నాకు గుర్తొచ్చిన ప్రతి పాపం ఒప్పుకుంటాను. ప్రభువా ఈ పాపం చేసిన, ప్రభువా ఆ పాపం చేసిన, ప్రభువా ఈ చెడ్డమాట మాట్లాడిన, ప్రభువా ఆ సినిమా చూసిన, ప్రభువా వీళ్ళని కొట్టిన, అది తిట్టిన, ఈ దొంగతనం చేసిన, నా హృదయంలో నెమ్మది లేదు, నాలో దయ్యం ఉంది. ప్రభువా రాత్రంతా నీ రక్తంతో నన్ను కడుగు. ప్రభు ఆయన ఒక మాట చెప్పాడు, యేసు రక్తం కోరుకో. యేసు రక్తము పాపము ఒప్పుకుంటానే ఉన్నా. తెల్లారింది. అప్పుడు నాకు తెలిసింది, నాలో నుంచి ఒక పెద్ద దురాత్మ దయ్యం వెళ్ళిపోయిన ఫీలింగ్ వచ్చేసింది. అది మొదలుకొని దేవుడు నాతో తర్వాత నాకు తెలియకుండా సంతోషం. ఎంత సంతోషమో ఆ సంతోషం. నా గుండె పగిలిపోతుంది అన్నంత సంతోషం. చెప్పరేంటండి? నా గుండె పగిలిపోతుందేమో అన్నంత సంతోషం వచ్చేసింది. తర్వాత బాప్తిజం నిలబడ్డాను. అడే పొయ్యి లేదు, పటకర లేదు, సిలువ లేదు, కాల్చేటోళ్ళు లేరు. అడే తొట్టు ఉన్నాడు. తొట్టి రా అన్నారు. లోపలి పోయిన పటాను ముంచాడు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున ముంచినారు. ఇంకా పో అన్నారు. ఇంతేనా బాప్తిజం అన్నారు? ఇంతే. ఇంకేమైనా చేస్తారు? అడే నిలబడుకున్నా. ఏం లేదు, ఇంకా పో అన్నారు. ఇదేందో భలే ఉంది. అట్లా ముంచినారు, పంపించారు. మునిగినాను, అయిపోయింది. రూమ్కి వచ్చిన బట్టలు తీసుకోవాలని తెలియదు. రూమ్లో బట్టలు ఉన్నాయి. నా ఇంటి ఎవరు రాలేదు, ఒక్కనే పోయినా.